刚刚过お、一時や、おい。unelotong వీటిలో బ్రేకింగ్ చూస్తున్నాం. యమునా నది వరద ఉద్రిక్తతో ఇబ్బంది పడుతున్న ఢిల్లీకి ఊరట లభించింది. యమునా నదిలో క్రమంగా వరద నీటి మట్టం తగ్గుతుంది. హత్నీకుండ నుంచి లక్షల క్యూసెక్కులో నీరు వదలడంతో ఢిల్లీని వరద ముంచెత్తింది. అయితే తాజాగా హత్నీకుండ బ్యారేజ్ గేట్లను హర్యానా ప్రభుత్వం మూసివేయడంతో యమునా నదికి వరద ప్రవాహం తగ్గుతుంది. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో వరద నీరు తగ్గుతుంది. దీనిపై మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి రాజ్ లైవ్ ద్వారా అందిస్తారు. రాజ్, చెప్పండి. వరుణ్, మొత్తానికి ఢిల్లీకి కొంత ఊరట పోవచ్చు. గత కొంతకాలంగా కోరుతున్నట్టుగా మొత్తానికి అంటే ఓవరాల్ గా ఈ ఏదైతే ఉందో అంటే ఈ వరద ఏదైతే ఉందో ఇది ప్రస్తుతానికి తగ్గుముఖం పట్టినట్టే. ఎందుకంటే గంటకి 1/2 మీటర్ చొప్పున ఇది తగ్గుతూ వస్తుంది. ఇప్పటి వరకు డేంజర్ మార్క్ ఏదైతే ఉందో 205.33 అది దాటి పైన 3 మీటర్లు 208 మీటర్లకు పైగా వరద ఉధృతి కొనసాగింది. అయితే ఇదంతా కూడా ముఖ్యమైన ప్రాంతాలకు, ఎర్రకోట, సివిల్ లైన్స్ లాంటి ముఖ్యమైన ప్రాంతాలకు కూడా వ్యాపిస్తూ ఉండడంతో ఇప్పటికే సీఎం అరవింద్ కేజ్రీవాల్ లెటర్ రాయడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో ఈ ఒక్కరోజు కొంత ఉత్తరాఖండ్ లో వర్షాలు తగ్గుముఖం పట్టడం, మరోవైపు ఇక్కడ పరిస్థితి చేయి దాటిపోతూ ఉండడంతో హర్యానా ప్రభుత్వం కూడా వెంటనే చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి టెంపరీగా అయినా దీనికి సంబంధించి వరదని ఆపడం జరిగింది. దీంతో ఢిల్లీకి వస్తున్నటువంటి ఈ నీరు క్రమంగా తగ్గుముఖం పడుతుంది. ఈ కాలనీలో ఉన్నటువంటి ప్రజలకు కొంతవరకు లభించినట్టే. అధికారులు కూడా ఇక్కడ ఉన్న వారిని మరికొంతకాలం పాటు వారు ఏదైతే క్యాంపులు నిర్వహిస్తున్నారో అక్కడే ఉండమని చెప్తున్నారు. ఈ మరికొద్దిసేపట్లో అంటే సాయంత్రం 4 గంటల లోపల దాదాపుగా డేంజర్ మార్క్ దిగువకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కొంతవరకు ఢిల్లీలో సేఫ్ అయిందని చెప్పవచ్చు. కాకుంటే రేపటి నుండి మళ్ళీ వర్షాలు అతి భారీ వర్షాలు ఉన్నటువంటి పరిస్థితి నెలకొంది ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ లో. సో ఆ తర్వాత మళ్ళీ దీనికి సంబంధించి వరద నీరు ఏదైతే ఉందో ఎగువ ప్రాంతాల నుండి మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఉంది. సో ఈ 4-5 రోజుల పాటు వరుస కొనసాగే అవకాశం. రైట్, థ్యాంక్ యూ రాజ్ ఫర్ ది క్లియర్ అప్డేట్స్. यमुना